की ఈనాటి ఎమర్జెన్సీ విధించి నిన్నటితోటి 50 సంవత్సరాలు నిండినటువంటి ఒక చీకటి అధ్యాయాలపై మీ అందరితోటి ఆ దురాఘాతాలని వివరించడం కోసం మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ పోరాట యోధులు మన తెలంగాణ ఛత్రపతి శివాజీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి అదేవిధంగా మరొక తెలంగాణ ఉద్యమ కిరీటం ప్రొఫెసర్ అజ్మీరా సీతారామ నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేసినటువంటి తాండ్రా ఉదయరావు గారు మరొక రాష్ట్ర నాయకులు పెద్దలు దేవకి వాసుదేవరావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ గారు మరొక ఉస్మానియా ఉద్యమ కిరీటం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు యాదవ్ గారు పేద ప్రజల పనిని పేద ప్రజల వైద్యులు డాక్టర్ శీలం పాపారావు గారు అదేవిధంగా శ్యామ్ రాథోడ్ గారు అసెంబ్లీకరణలు సంతోష్ రెడ్డి గారు మదనకి పోటీ చేసినటువంటి నా సోదరుడు విజయరాజు గారు ఆ సోదరి కుస్మంచి మండల అధ్యక్షురాలు పుణ్యవతి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి మండల అధ్యక్షులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా సోదరి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ చీకటి అధ్యాయం ఒక వ్యక్తి అధికారం కోసం అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదుల్ని జాతీయవాదుల్ని అందరినీ కూడా చిత్రవదకు గురి చేసినటువంటి ఎంతో మందిని మనోవేదనకు గురి చేసినటువంటి ఒక చీకటి అధ్యాయం ఈ నియంతృత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ వంశపారంపర్యంగా దేశానికి పట్టి పీడిస్తుంది. అటువంటి వారు ఈ దేశాన్ని నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈనాటి విషయాలు తెలియనటువంటి ఈనాటి యువతకు అనేక విషయాలు తెలియజేయడానికి కోసం మన పెద్దలందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గ పాలన గురించి అదే కాదు మన సొంత ఈ నియోజకవర్గానికి చెందినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రాష్ట్ర సంపదనంతా కూడా దోచుకొని ప్రజలకు ఏమాత్రం కూడా సేవ చేయకుండా కేవలం ఆయన సులాభం కోసం ఆయన సొంత కాంట్రాక్టుల కోసం అనేక అక్రమాలకు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కొల్లగొట్టి ఆయనకున్న గతంలో ఉన్నటువంటి బాకీలన్నీ కూడా జమ చేసుకొని రైతులకు రైతు బంధు ఇవ్వకుండా 3 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధుని కేవలం 2 సార్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ జిల్లాలో 3 మంత్రుల నుండి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి తప్ప ఇక్కడ స్థానికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఈ ఫలాలు పేద ప్రజలకు అందకుండా అడ్డుకొని కేవలం వాళ్ళు 10%, 12% కమిషన్ల కోసం వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ ఈ ప్రజా సంపద మొత్తం కేవలం కొంతమందిని ఖజానాకి పోతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ అన్ని విషయాలు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అనేక రాజీవ్ యువ సంఘాలు కావచ్చు, అన్ని కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు తెచ్చుకొని అర్హులైనటువంటి వారికి ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా విషయాలు తెలియజేస్తూ మీకు అనేక విషయాలు తెలియజేయడానికి పెద్దలు వారు ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. భారత్ మాతాకి